అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెటీ మైండ్స్. నిన్న నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా, వెంకటదుర్గ నర్సరీలో పూణే నుంచి స్టాక్ వచ్చిందని చెప్పేసి. సో ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ అక్కడ ఏమేమైతే వెరైటీస్ వచ్చాయో, పూణే నుంచి వచ్చిన స్టాక్లో మనకి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవన్నీ చాలా క్లియర్గా వీడియో అయితే షూట్ చేశాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈ నర్సరీ గురించి మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు ఆ వీడియోని వాచ్ చేసి స్టాక్ వచ్చినప్పుడు వెంటనే ఈ నర్సరీని విజిట్ చేసి మీకు కావాల్సిన ప్లాంట్స్ అన్నీ చాలా హోల్సేల్ ప్రైజెస్లోనే మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈసారి వచ్చిన వెరైటీస్లో మనకి చాలా రేర్ వెరైటీస్ ఉన్నాయి అండ్ అలాగే రెగ్యులర్గా మనం చూసే వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ లక్కీ బ్యాంబూ ప్లాంట్స్లో అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అండ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్న లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ కూడా వీళ్ళు ఈసారి తీసుకొచ్చారు. అవన్నీ నేను చాలా క్లియర్గా చూపిస్తాను. అండ్ చాలామంది కామెంట్స్లో మందారం చూపించమని అడుగుతున్నారు. ఒక 2 డేస్లో నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో వాచ్ చేసేయండి. కలంచి అండి ఇది ఇలా వస్తుందండి. మట్టి లేకుండా ఓన్లీ వాటర్లో సెట్ చేసాం. స్టెప్ని వేగే వెరైటీస్ అండి. దోకోనండి తినాను కదా. నెక్స్ట్ మాన్స్టెరా, మినీ స్పీస్ లిల్లీ, మరంటా వెరిగేటెడ్ రెడ్ మరంటా. ఇది ఇండోర్లో టేబుల్ లోపల కాదండి, టేబుల్ దగ్గర లేదంటే ఎక్కడ. సో ఫ్రైడే రోజు 28th డిసెంబర్ రోజు వీళ్ళైతే స్టాక్ తీసుకొచ్చారు. ఈవినింగ్ నేను నర్సరీకి వెళ్ళాను అనమాట. సో అప్పటికి స్టాక్ అంతా అన్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న స్టాక్ అయితే అన్నీ మందారం వెరైటీస్ అండి. ఇవి చాలా చిన్న ప్లాంట్స్, మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక పక్కన వాళ్ళు స్టాక్ అన్లోడ్ చేస్తూనే ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇవన్నీ వేరే వాళ్ళు వచ్చేసి ఇలా పర్చేస్ చేసేసుకున్నారు అనమాట. అండ్ చాలా మంది ఈ గ్రీన్ చామంతి చాలా మంచిగా థిక్గా అండ్ స్ట్రాంగ్గా ఉన్నాయి, వాటిని అయితే ఎక్కువ పర్చేస్ చేసుకుంటున్నారు. ఈసారి మనకి దవనం కూడా అవైలబుల్గా ఉంది నర్సరీలో. సో ఇప్పుడే వచ్చింది కాబట్టి స్టాక్ ఆల్రెడీ నర్సరీని విజిట్ చేసిన కస్టమర్స్ అందరూ వాళ్ళకి కావాల్సిన ప్లాంట్స్ అన్నీ చక్కగా కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీస్ అన్నీ ఇవన్నీ చామంతులు అనమాట. చామంతులు మనకి ఎల్లో అండ్ మెరూన్ కలర్ ఉన్నాయి. ఇవన్నీ శ్రీలంకన్ మల్లి. అండ్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఇంకొక కస్టమర్ పర్చేస్ చేసుకున్నారు. సో అలా అంతా ఎవరికి కావాల్సిన ప్లాంట్స్ వాళ్ళు మంచిగా సెలెక్ట్ చేసేసుకుని అలా పక్కన ప్లేస్ చేసుకుంటున్నారు అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి పెటూనియాస్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మ్యారీగోల్డ్లో 2 కలర్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ, ఆరెంజ్ అండ్ ఎల్లో. ఇవన్నీ బోన్సాయి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఇవి కూడా మ్యారీగోల్డ్ ప్లాంట్సే, కాకపోతే చాలా పెద్ద సైజ్ ప్లాంట్స్ అనమాట. మీరు అక్కడ చూస్తున్నవి కొంచెం చిన్న సైజ్ ప్యాకెట్స్లో ఉన్నవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పెటూనియాస్ చూస్తున్నారు కదా. పెటూనియాస్ మనకి వింటర్లో చాలా బాగా బ్లూమింగ్ అనేది వస్తుంది అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పెటూనియాస్ ఉన్నాయి. ఇంకా కొన్ని వాటికి ఫ్లవరింగ్ అయితే రాలేదు. మొత్తం ఫ్లవరింగ్ వచ్చాక చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ దవనం ప్లాంట్స్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఇండోర్ వెరైటీస్లో చూస్తున్నారు కదా, పాన్సెటియాలో వైట్ అండ్ ఎల్లో, పింక్, రెడ్ 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ వెరైటీస్ని వేరే వాళ్ళు పర్చేస్ చేసుకోకముందే వెంటనే ఈ నర్సరీని విజిట్ చేసి ఈ రేర్ వెరైటీస్ అన్నిటిని పర్చేస్ చేసుకోండి. ఇవన్నీ వచ్చేసి క్యాలా లిల్లీ చూస్తున్నారు కదా, ఫుల్ అయితే నిండిపోయింది నర్సరీ అంతా. అండ్ కస్టమర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇంకా స్టాక్ అయితే ఫుల్గా అన్లోడ్ చేయలేదు, కొంచెం స్టాక్ అయితే తీసుకొచ్చారు, ఇక్కడ ప్లేస్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వచ్చేసి మనకి మనీ ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా పాన్సెటియా. ఇవన్నీ వచ్చేసి ఆగ్లోనిమాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, వెరికేటెడ్ వెరైటీస్ అనమాట. ఇవన్నీ వచ్చేసి కలోంచి. అండ్ ఇవి ఇంకొక కస్టమర్ పర్చేస్ చేసుకున్న స్టాక్ అనమాట. చూస్తున్నారు కదా, ఎక్కువ మంది అందరూ చామంతి ఫ్లవర్స్ అయితే బాగా తీసుకెళ్తున్నారు. ఇది వచ్చేసి లక్కీ బ్యాంబూ ప్లాంట్స్లో మనకి 3 స్టెప్స్ చూస్తున్నారు కదా. ఇది మంచిగా ట్రయాంగిల్ షేప్లో చాలా బాగా గ్రో చేశారు. అండ్ 5 స్టెప్స్ లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ అలాగే కోకోపీట్లో గ్రో అయ్యే లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇలా పొడుగ్గా గ్రో అయ్యే స్టిక్ టైప్ లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు అన్లోడ్ చేసిన స్టాక్లో మనకి
మనం ఎక్కువ ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం కదా! యెల్లో కలర్ ఫ్లవరింగ్ ఉన్న ప్లాంట్స్. సో, దాంట్లోనే వీళ్ళ దగ్గర ఇప్పుడు రెడ్ కలర్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఇది వచ్చేసి పాన్సెటియా స్నో వైట్ అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బోగన్‌విల్లాలో పింక్ కలర్. చిన్న ప్లాంట్స్‌కి కూడా చూసారా మీరు ఎంత ఫ్లవరింగ్ అయితే ఉందో. సో, ఇవన్నీ లక్కీ బ్యాంబూ ప్లాంట్స్. మీరు కనుక ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్ కనుక ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో ప్లేస్ చేసుకోవాలన్నా మనం లైక్ టేబుల్స్‌లో, హాల్స్‌లో కానీ ఆర్ ఎల్స్ మన ఆఫీస్ టేబుల్స్‌లో ఎక్కడ ప్లేస్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి సెన్సివేరియా అనమాట. ఇది వచ్చేసి మనకి సాయిల్‌లో గ్రో చేసే లక్కీ బ్యాంబూ ప్లాంట్. అండ్ ఇది వచ్చేసి సెన్సివేరియా జస్ట్ వాటర్‌లో గ్రో చేస్తున్నారు, సాయిల్‌లో కాకుండా. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ. ఇలా వాటర్‌లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. మనం గిఫ్టింగ్ పర్పస్‌కి కూడా బాగుంటాయి. అలాగే మనం ఇంట్లో ప్లేస్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆర్ ఎల్స్ మన వర్క్ స్పేస్ దగ్గర ప్లేస్ చేసుకున్న చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి పీస్ లిల్లీ. అండ్ ఇదని వచ్చేసి పీస్ లిల్లీ అనమాట. పీస్ లిల్లీ చూస్తున్నారు కదా! ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. పెద్ద పీస్ లిల్లీ ఇది వచ్చేసి చాలా హెల్తీగా ఉన్నాయి లీవ్స్ కూడా. అండ్ చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంది. ఇవన్నీ వచ్చేసి చిన్న పీస్ లిల్లీ ప్లాంట్స్. వీటికి కూడా చిన్నగా ఉన్నప్పుడే మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ వచ్చేసి మరంటాలో మనకి చాలా డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో మరంటాలో మనకి లీవ్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఆగ్లోనిమా వెరిగేటెడ్. ఇది వచ్చేసి ఆగ్లోనిమా లిప్స్టిక్ వెరైటీ. ఇవన్నీ వచ్చేసి హ్యాంగింగ్ ప్లాంటర్స్ అనమాట. హ్యాంగింగ్ ప్లాంటర్స్లో మనకి మార్బుల్ మనీ ప్లాంట్ ఉంటుంది, కలోంచి. అండ్ అలాగే మనకి ఇంట్లో ప్లేస్ చేసుకోవడానికి బ్యాంబూ ప్లాంట్స్. ఇవన్నీ లిప్స్టిక్ వెరైటీస్ ఆగ్లోనిమాలో. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి అల్కేషియా బ్లాక్ అనమాట. చూస్తున్నారు కదా, ఆగ్లోనిమాలో ఆల్మోస్ట్ మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ మనీ ప్లాంట్స్లో మనకి 4 to 5 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ప్యాథోస్ ఉంది, గోల్డెన్ మనీ ప్లాంట్ ఉంది, మార్బుల్ మనీ ప్లాంట్ ఉంది. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవి ఇంకొక కస్టమర్ వచ్చేసి పర్చేస్ చేసుకున్న స్టాక్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి వెరిగేటెడ్ జేడ్. వైట్ కలర్లో కూడా ఉంటుంది. జనరల్గా మనం గ్రో చేసుకునేది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, బట్ ఈ వెరైటీ వచ్చేసి మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ వచ్చేసి లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ ఇంట్లో ప్లేస్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి. సో పాన్సెటియాలో అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంది. అండ్ ఈసారి అయితే వైట్ అండ్ ఎల్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో వెంటనే నర్సరీని విజిట్ చేసి మీకు కావాల్సిన ప్లాంట్స్ అన్నిటిని చక్కగా పర్చేస్ చేసేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మార్బుల్ మనీ ప్లాంట్. ఇది మనకి ఇలా మోస్ స్టిక్ దగ్గర ప్లేస్ చేసి చక్కగా గ్రో చేసుకోవచ్చు. మనం దాన్ని ఇంట్లో మంచిగా పెట్టుకుంటే కనుక చక్కగా గ్రో అయిపోతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇండోర్ వెరైటీ. అవన్నీ టెట్రా ప్లాంట్స్ అనమాట. ఇవంతా టెట్రా వెరైటీ. ఇవన్నీ తమలపాకులు తీగలాగా గ్రో చేసుకోవడానికి. ఇవన్నీ ఇండోర్ వెరైటీసే. సో చూస్తున్నారు కదా, ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. ఇవన్నీ చామంతుల్లో మనకు ఆల్మోస్ట్ 5 to 6 కలర్స్ ఉన్నాయి. ఎల్లో, వైట్, రెడ్ చాలా ఉన్నాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వెరైటీ. దీని నేమ్ అయితే నాకు తెలీదు, బట్ రెడ్ కలర్ ఫ్లవరింగ్ అనేది వచ్చింది. ఇవన్నీ బంతిపూలు. అండ్ ఇక్కడ మీరు చూసిన వెరైటీ వచ్చేసి మందారమే. దీని ఫ్లవర్ చూసారా, భలే చక్కగా ఉంది, చాలా డిఫరెంట్ స్టైల్లో. అండ్ ఇక్కడ కూడా ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మందారం వెరైటీ. ఎల్లో కలర్ ఫ్లవరింగ్ వచ్చింది దీనికి, బట్ ఈ కలర్ అయితే చాలా బాగుంది. మనకి ఇలా టెక్స్చర్ లాగా వచ్చింది. ఫ్లవర్ కూడా చాలా చక్కగా బర్డ్ లాగా ఉంది అనమాట. ఇవన్నీ మందారంలో ఒక డిఫరెంట్ వెరైటీ. ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ చామంతులు, ఇంకా బ్లూమింగ్ అనేది రాలేదు, బట్ మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ చామంతులే. ఇక్కడ ఆల్మోస్ట్ 4 to 5 బెడ్స్ వరకు మొత్తం చామంతులే ప్లేస్ చేశారు. ఇవన్నీ వచ్చేసి రాధా మనోహర్ అనమాట. ఇవన్నీ రాధా మనోహరే. రాధా మనోహర్లో మనకి ఫ్లవరింగ్ అనేది రెడ్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ షోకేస్ పర్పస్ ప్లాంట్స్. బయట మనం
గ్రో చేసుకోవచ్చు మంచిగా. ఇది వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ వెరైటీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వైలెట్ కలర్ ఫ్లవర్ కనిపిస్తుంది కదా, దీని నేమ్ నాకు తెలియదండి. బట్ చూడ్డానికి అయితే ఫ్లవర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచిగా వైలెట్ కలర్లో అట్లా పెటల్స్ వచ్చి మధ్యలో నుంచి వైట్ కలర్ చక్కగా భలే ఉన్నాయి. వీటి నేమ్ కూడా నాకు తెలీదు, బట్ కొంచెం డిఫరెంట్గా గ్రో చేశారు. ఇవన్నీ వచ్చేసి శంకు పూలు. మనకి బ్లూ కలర్లో బ్లూమింగ్ అనేది ఉంటుంది. శివుడికి చాలా ఇష్టమైన పూలు. దీంట్లోనే వీళ్ళ దగ్గర వైట్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. సో శంకు పూల్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, వైట్ అండ్ బ్లూ. సో అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ వీళ్ళ దగ్గర స్టాక్ కూడా చాలా అవైలబుల్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ శంకు పూలే. అండ్ ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంటర్స్. ఇవి ఇంకొక కస్టమర్ వచ్చేసి ఇవన్నీ పర్చేస్ చేశారనమాట. ఇవన్నీ ఇండోర్ వెరైటీస్. ఇండోర్ వెరైటీస్లో అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంది. హోల్సేల్ నర్సరీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ నర్సరీని విజిట్ చేసి కనుక మీరు పర్చేస్ చేసుకుంటే కనుక చాలా హోల్సేల్ ప్రైజెస్లోనే మీకు స్టాక్ అనేది ఇస్తారు. ఇవన్నీ చూసేవన్నీ కూడా చామంతుల్లో కొంచెం స్ట్రాంగ్ చామంతి, నార్మల్గా కాకుండా దీని ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా వస్తుందండి, డోర్ పర్పస్ చాలా బాగుంటుందండి. కలంచి అండి ఇది, ఇండోర్లో వస్తుంది. నెక్స్ట్ సెమీ సైడ్లో కూడా వస్తుంది ఫ్లవరింగ్ ప్లాంట్. నెక్స్ట్ లక్కీ బ్యాంబో వెరైటీస్ అండి. ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది 5 స్టెప్ లక్కీ బ్యాంబో. ఇది మట్టి లేకుండా ఓన్లీ వాటర్లో సెట్ చేసాం. స్టెప్ని వేగే వెరైటీస్ అండి. స్పీస్ లిల్లీ పెద్ద సైజులో వచ్చింది. ఇది ఈవెన్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. నెక్స్ట్ మాన్స్టెరా. స్పీస్ లిల్లీ చిన్నదండి, ఇది మినీ స్పీస్ లిల్లీ. మరంటా వెరిగేటెడ్ రెడ్ మరంటా. కింద ఒక కలర్ ఉంటుంది, పైన ఒక కలర్ ఉంటుంది. రకాలు ఉంటాయండి, ఒక 4-5 వెరైటీలు ఉంటాయి. కలర్ లీవ్స్ వస్తాయి. కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇవి కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇండోర్లో ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది. అగ్లోనిమా లిప్స్టిక్ అండి. ఇది వచ్చి అగ్లోనిమా లిప్స్టిక్లో వెరిగేటెడ్. ఇవి కూడా చాలా కలర్లు ఉంటాయి. జేడ్ వెరిగేటెడ్ జేడ్ అండి. ఇది కలర్ వైట్ కలర్లో వస్తుంది జేడ్. బ్యాంబో ఫ్లామ్ అండి. ఇది ఇండోర్లో టేబుల్ పైన లేదంటే ఎక్కడైనా మంచి మంచి ప్లేస్లు ఇంట్లో పెట్టుకోవడం బాగుంటుంది. ఇవన్నీ అంతే. హ్యాంగింగ్స్ అండి. ఇది టర్టిల్ వైన్. కిందకి అలా హ్యాంగ్ చేసుకుంటే చాలా వరకు ఒక 6-5 feet వరకు కిందకు వస్తుంది. చాలా బాగుంటుందండి ఇది. ఇది నాకు నచ్చలేదు. పోతస్ అండి, అంటే మనీ ప్లాంట్ అండి. ఇది డిఫరెంట్ మనీ ప్లాంట్స్ ఉంటాయి. వైట్, గోల్డెన్ మనీ ప్లాంట్, గ్రీన్ మనీ ప్లాంట్ తక్కువ ధరలోనే దొరుకుతాయండి మన వెంకటదుర్గ నర్సరీలో. కేరళ లిల్లీ అండి. ఇది ఇండోర్లో టేబుల్ లోపల కాదండి, టేబుల్ దగ్గర లేదంటే ఎక్కడైనా ఇండోర్ పర్పస్ చాలా బాగుంటుందండి. ఫ్లవరింగ్ అయితే మాత్రం మస్తు వస్తుంది. దోకోనండి తినాను కదా. ఇదిగోండి ఇప్పుడే ఓపెన్ అవుతుందండి లీవ్స్. ఇదిగోండి మాన్స్టర్ అండి. ఇది లీవ్స్ అయితే మాత్రం కటింగ్ సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇండోర్ పర్పస్ అయితే నెంబర్ 1 మొక్క అండి ఇది. చూడండి ఎంత పెద్దది ఉందో. మల్టీ కలర్ అండి. ఇది బొంబాయి మాన్స్టర్ అండి. ఇది ఎక్కడ కానీ మనకి కనిపించదండి, రేర్గా కనిపిస్తాయి. లీవ్స్ అయితే కటింగ్ కూడా వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఇంకా కట్ అవ్వలేదు. పెరిగి కొలితే అయితే మాత్రం మస్తు ఉంటుందండి, సూపర్ అండి. ఇది
పాన్సిటీ అండి ఇవి. కలర్ చేంజ్ వస్తూ ఉంటుంది ఇలాగా. పైన రెడ్ వస్తుంది, తర్వాత గ్రీన్ వస్తుంది, మళ్ళీ కూడా గ్రీన్ అయితే నెక్స్ట్ వచ్చేది ఏమిటంటే మళ్ళీ రెడ్ వస్తుంది. ఇందులో కలర్స్ అయితే ఉంటాయండి. ఇది ఒక కలరు, నెక్స్ట్ అక్కడ అది వైట్ ఉంది. ఇది వచ్చి పిలోడెండ్రన్ అండి. ఇది గోల్డెన్ కలర్లో ఉంటుందండి. ఇది ఇండోర్ పర్పస్ అండి. మోస్టిక్ అండి, ఇలా పైకి అయితే మాత్రం వెళ్తూ ఉంటుంది. ఇండోర్లో పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. ఇది ఓల్డ్ వెరైటీ అయినా కానీ ఇదైతే మస్తు తీసుకెళ్తారండి ఇండోర్లోకి. ఇందులో కూడా వేరే 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 ఉంటాయండి. ఇది ఒక రకం ఉంటుందండి, ఇది ఒక రకం. ఇవైతే న్యూ స్టాక్ వచ్చిందండి, చాలా మంచిగా ఉన్నాయండి. ఇవి అయితే మాత్రం వచ్చిన వాళ్ళల్లో 10 మొక్కలు పట్టుకెళ్తూ ఉంటారండి. సప్లయర్ అండి, ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఇవన్నీ కూడా మనకి సక్యులెంట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనమాట. ఒక్క బాక్స్‌లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 6-7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సక్యులెంట్స్ ఉన్నాయి. సో, ఇలాంటి బాక్సెస్ వీళ్ళు ఆల్మోస్ట్ 10 బాక్సెస్ వరకు తీసుకొచ్చారనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి స్టిక్ టైప్ ఆఫ్ బ్యాంబూ ప్లాంట్స్ విత్ గ్లాస్ బేస్. సో, ఇవన్నీ వచ్చేసి పక్కన ఎడీనియం అనమాట. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం వీళ్ళు పూణే నుంచి తీసుకొచ్చిన స్టాక్ అంతా కవర్ చేసేసానండి. నెక్స్ట్ వీడియోలో నేను మందారం వెరైటీస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో, రేపు సండే కాబట్టి ఇప్పుడు మీకు చూపించిన వాటిలో ఏవన్నా ప్లాంట్స్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే వెంటనే ఈ నర్సరీని విజిట్ చేసి మీకు కావాల్సిన ప్లాంట్స్ అన్నిటిని పర్చేస్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.